హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ట్ విన్ నేను మీ శివ. రామాయణంలో మన ప్రభాసన మరోసారి అడుగు పెట్టబోతున్నాడంట. యాక్చువల్లీ ఈ విషయం విన్న తర్వాత అయ్యో మళ్ళీనా అనే డౌట్ మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి ఓం రౌత్ ఆది పురుష్ అనేటటువంటి టైటిల్ తో రామాయణాన్ని ఉన్నటువంటి కథ కాకుండా ఆయనకి నచ్చినట్టు తీసేసి ఇదే రామాయణం అని చూపించే ప్రయత్నం చేశాడు. అండ్ ఈ సినిమాలో మనకి రాముడిగా మన ప్రభాసన కనిపించినప్పటికీ కూడా చాలా ట్రోలింగ్ కి గురైంది అనమాట. సో అండ్ దాని తర్వాత ఇంకెప్పటికీ ఇక ఈ మైథలాజికల్ సినిమాకి సంబంధించి మన ప్రభాసనకి ఏలు కూడా పెట్టడం అనుకున్నాం. బట్ రీసెంట్ గా నాగశ్విన్ సినిమాలో వచ్చినటువంటి కల్కి 2898 ఆ సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ లో మనకి మన ప్రభాసన కనిపించడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇంకెప్పటికీ రామాయణంలో అడుగు పెట్టడం అనుకున్నాం. బట్ రీసెంట్ గా ఒక మూవీ నుంచి మన ప్రభాసనకి ఆఫర్ వచ్చినట్టు టాక్. అండ్ ఈ సినిమా రామాయణానికి సంబంధించిన సినిమా. సో బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి నితీష్ తివారీ తీస్తున్నటువంటి రామాయణం అనేటటువంటి సినిమా గురించి మనకి ఇప్పటికే తెలుసు. పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి మన రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, అలానే కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా రాబోతున్నటువంటి ఈ రామాయణం సినిమాకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటికే దీనికి చాలా బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారంట మూవీ టీం. అండ్ దీనికి సంబంధించినటువంటి కాస్టింగ్ పనుల్లో భాగంగా రాముడు క్యారెక్టర్ లో మళ్ళీ మన ప్రభాసనని ఊహించుకుంటున్నారంట. బట్ భయపడకండి, మెయిన్ శ్రీరాముడి క్యారెక్టర్ కాదు కానీ పరశురాముడి క్యారెక్టర్ కోసం మూవీ టీం ప్రభాసనని అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నారంట. సో ఈ సినిమాలో మనకి తెలుసు, నార్మల్ గానే మనకి రామాయణం గాని వినుంటే పరశురాముడు అనేటటువంటి క్యారెక్టర్ ఎంత బల్క్ గా ఉంటుందని, చాలా పవర్ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ కట్అవుట్ కావాలి అంటే సౌత్ ఇండియాలో అంతమించిన కట్అవుట్ ఎవరు, మన ప్రభాసన తప్ప. సో అందువల్ల ఏంటంటే మూవీ టీం పరశురాముడి క్యారెక్టర్ కోసం ప్రభాసనని అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నారంట. బట్ ఆది పురుష్ సినిమాతో బాగా ట్రోలింగ్ కి గురైనటువంటి మన ప్రభాసన మరి దీనికి ఒప్పుకుంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలం మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మన ప్రభాసన చాలా మంది హీరోలకి సపోర్టివ్ గా ఉన్నారు. సో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా ప్రమోషన్స్ పరంగా కానీ ఆడియో లాంచ్ లో కానీ సో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మనం కానీ చూసుకున్నట్లయితే మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి కన్నప్ప సినిమాలో కూడా ఒక రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో చిన్న రోల్ పెద్ద రోల్ కాదు కానీ మొత్తం మీద ఆయనకు నచ్చినటువంటి ఒక రోల్ ప్లే చేస్తున్నారు. సో అదే విధంగా ఈ రామాయణానికి సంబంధించినటువంటి పరశురాముడి క్యారెక్టర్ లో మన ప్రభాసన ఒప్పించగలుగుతారా మూవీ టీం, లేదంటే అసలు అటువంటి ఇంట్రెస్ట్ మన ప్రభాసనకు ఉందా లేదా మొత్తం మీద మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ మొత్తానికి పరశురాముడి క్యారెక్టర్ లో చేతిలో గొడ్డలు పట్టుకొని గడ్డం పెట్టుకొని మన ప్రభాసన ఎలా ఉంటాడు ఇమాజినేషన్ కూడా కష్టమే. మన రాజమౌళి అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీట్ గా చెక్కేవాళ్ళు. మరి నితీష్ తివారీ గారు మన ప్రభాసనని పరశురాముల్లో చూపించగలరా లేదన్న విషయం మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ప్రస్తుతం మనగా చూసుకున్నట్లయితే ప్రభాసన చేతిలో వరుస పెట్టి చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి. సో అందులో లైనప్ లో మనగా చూసుకున్నట్లయితే ఈ 2024 లో మన ముందరికి రాబోతున్నటువంటి హారర్ థ్రిల్లర్ ఏదైనా ఉంది అంటే కొంచెం కామెడీ హారర్ థ్రిల్లర్ అంటే రాజా సాబే. సో మారుతి డైరెక్షన్ వస్తున్నటువంటి ఈ సినిమా మన ముందుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ స్థలానికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ అండ్ కల్కి సంబంధించినటువంటి పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందనే టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ అలానే హను రాఘోపూడి డైరెక్షన్ వస్తున్నటువంటి మూవీతో కూడా మన ప్రభాసన చాలా బిజీగా ఉన్నారు. సో వరుసగా ఇన్ని సినిమా లైనప్ లో ఉన్నటువంటి మన ప్రభాసన మరి నితీష్ తివారికి డేట్స్ ఇస్తారా, అసలు క్యారెక్టర్ ఒప్పుకుంటారన్న విషయం అయితే మన కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో మొత్తం మీద రామాయణంలో మళ్ళీ మన ప్రభాసన కనిపించబోతున్నారన్న ఇమాజినేషన్ చాలా హైప్ లో ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.